Hey guys, welcome back to new video from VenkyShoot. Guys, ee roju aithe meekosam ఇంకొక కొత్త వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది. గైస్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఈ వీడియోలో కూడా డ్రోన్ షాట్ అనేది ఉంటుంది. సో డ్రోన్ విజువల్స్ అనేవి ఈ వీడియోలో కూడా ఉంటాయి. సో నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది మీకు ముందు వీడియోకు ఫార్వర్డ్ అయిన కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది. సో నాతో పాటు ట్రావెల్ చేయండి, ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది. సో దీంట్లో డ్రోన్ వీడియో ఉంటుంది. డ్రోన్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు తీసుకురావడం జరుగుతుంది. సో లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నాతో పాటు మీ అందరినీ కూడా శ్రీ కనక సోమేశ్వర స్వామి టెంపుల్కు తీసుకెళ్తున్నాను. ఇది మల్లాపూర్ మండల్ హెడ్ క్వార్టర్. మల్లాపూర్ మండల్కు 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుట్టపై, దాదాపు 100 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టపై ఈ దేవాలయం ఉంది. సో ఇది మనం వెళ్ళే దారి. ఈ దారి గుండా వెళ్తే మనము ఆ గుట్ట దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. చాలామంది భక్తులు ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం అనేది ఉంటుంది. సో చాలామంది భక్తులు సోమవారం రోజు రావడం, మెట్ల ద్వారా పైకి వెళ్ళడం, అక్కడ నుండి దేవుని దర్శనం అనేది ఉంటుంది. మీరు చూస్తున్నంత కూడా ఇది అన్నదానం. సో ఈరోజు సోమవారం కాబట్టి అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. సో మా పాపతో పాటు నేను రావడం జరిగింది. మీరు చూస్తున్నవన్నీ కూడా మెట్లు. ఇవి ఈ మెట్ల మధ్యలో లింగాకారంలో ఉన్న శివుని దర్శనాలు జరుగుతాయి. సో చాలామంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి వచ్చి ఇక్కడ దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. గాయస్, ఇప్పుడైతే నేను మల్లాపూర్ గుట్ట మీద ఉన్న దేవుని దగ్గరికి అయితే రావడం జరిగింది. చాలా వరకు మెట్లు ఎక్కాను, ఇంకా సగం మెట్లు ఎక్కాల్సి ఉంది. సో మెట్లు అయితే ఎక్కడం బాగా కష్టంగా ఉంది. ఇక్కడైతే ప్రొద్దున వచ్చిన వాళ్ళు ఈజీగా, ఎండ లేనప్పుడు ఈజీగా ఎక్కగలుగుతారు. కానీ ఇది మిట్ట మధ్యాహ్నం కాబట్టి చెమటలు మొత్తం వెళ్తున్నాయి. సో గైస్, ఎవరైనా నచ్చే వాళ్ళు అయితే మార్నింగ్ పూట రండి. నేనేదో వీడియో షూట్ కానీ ఈ టైంకి వచ్చాను. చాలా వరకు మెట్లు ఎక్కాను, దాదాపు ఒక 100-150 మెట్ల పై దాకా ఎక్కాను. ఇంకా పైకి ఎక్కాల్సి ఉంది. ఇక్కడ మధ్యలో మెట్ల మీదనే కూర్చోవడం జరిగింది. మనము ఈ దేవుని దర్శించుకోవాలి అంటే మెట్ల మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. దాదాపు 100 నుండి 150 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టపైకి వెళ్ళాలంటే ఈ మెట్లు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మెట్ల మార్గం ద్వారా మనం గుట్టపైకి వెళ్ళవలసి ఉంటుంది. మెట్లు దాదాపు ఒక 500 మెట్ల వరకు ఉండడం జరిగింది. నేను కూడా ఫస్ట్ టైం రావడం, సో నాకు కూడా తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక చాలా అలసిపోయాను ఈ మెట్లు ఎక్కడానికి. అయినా కష్టపడి మెట్లెక్కి మీకోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంత ఎత్తులో ఉన్న గుట్టపై ఇంత పెద్దగా ఈ దేవాలయం నిర్మిస్తారని నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను వచ్చే టైంలో నార్మల్గా సింపుల్గా చిన్నగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ చాలా పెద్దదిగా నిర్మించడం జరిగింది. భక్తులందరూ కూడా ఇన్ని మెట్లు ఎక్కి వచ్చి అలసిపోతారు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం ఈ ఫిల్టర్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, వాళ్ళు సేద తీరడానికి ప్లేస్ కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి దేవుడు మనకు లింగాకార రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. శ్రీ కనక సోమేశ్వర స్వామి పేరు మీద లింగాకారంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ గుట్ట పైకి వచ్చే సమయంలో గమనించిన విషయం ఏంటంటే
మెట్లు ఉన్న దారిలో కరెంటు స్తంభాలు అనేటివి ఫిట్ చేయడం జరిగింది. వాటికి బల్బులు ఫిట్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఇంత పైకి వాటర్ ఫెసిలిటీ కోసం వాళ్ళు ఈ దేవాలయ కమిటీ వాళ్ళు పైప్ లైన్ కూడా పైకి వేయడం జరిగింది. సో ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా వాటర్ ఫెసిలిటీ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. సో ఇది చాలా మంచి విషయం. ఎవరైనా ఈ టెంపుల్ని దర్శించాలనుకుంటే తప్పకుండా సోమవారం రండి. మీకు మంచి అనుభూతి అనేది కలుగుతుంది. తప్పకుండా ఈ మెట్ల ద్వారా పైకి వచ్చి ఈ దేవుని దర్శనం చేసుకోవడం ద్వారా చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇది అన్నిటికన్నా ఎత్తైన కొండలపై ఉంది కాబట్టి ఒక మంచి ఫీలింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది. చుట్టూ మనం ఎటు చూసినా కూడా పచ్చని పొలాలు, రోడ్లు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గుట్టలు మనకు కనువిందు చేయడం జరుగుతుంది. సో పిల్లలకు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వస్తే మాత్రం వెంటనే దర్శనం చేసుకొని వెళ్ళిపోయేలాగా కాకుండా ఒక 1 డే స్పెండ్ చేసి మార్నింగ్ 10కు 9కు అట్లా వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేటట్టుంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వంటలు కూడా చేసుకొని తినడం జరుగుతుంది చాలామంది భక్తులు పైకి వచ్చి. మీరు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం దాదాపు ఒక 500 మెట్లపై వరకు కూడా ఎక్కుతాం కాబట్టి మధ్య మధ్యలో మనకు దాహం వేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మనతోటి వాటర్ బాటిల్ అన్నిటి తీసుకొని వస్తే మధ్య మధ్యలో మెట్లపై కూర్చొని మనం తాగి కొంచెం విశ్రాంతి తీసుకొని మళ్ళీ మెట్లెక్కి దేవుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో మీరు కూడా ఇవి పాటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించండి. మీకు కొత్త అనుభూతి అనేది కలుగుతుంది. ఈ కొండపై ఇంత విశాలమైన ప్లేస్లో ఉన్న దేవాలయాన్ని దర్శించుకోవడం, తర్వాత చుట్టూ ఉన్న నేచర్ను మనం ఆస్వాదించడం చాలా మంచి అనుభూతి. సో మనకు కూడా మైండ్ రిలాక్స్, చాలా చాలా రిలాక్స్గా ఉంటుంది. మీ ఫ్యామిలీతో సహా వచ్చి ఈ శ్రీ కనక సోమేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకోండి. మంచి అనుభూతిని ఆస్వాదించండి. ఇది మల్లాపూర్ మండలానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కొండపై వెలిసిన దేవుడు. సో మీరు ఈ దేవుని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.